ఢిల్లీలో పర్యావరణం పేరుతో ఉద్యమం ప్రారంభించి, ఆ పైన అక్కడే పెద్ద రకమైనటువంటి ఇష్యూస్ చేద్దామని ప్రిపేర్ చేసుకున్నటువంటి గ్యాంగ్. ఇది పక్కా అర్బన్ నక్సల్స్ గ్యాంగ్. చదువుకున్న మూర్ఖుల యొక్క గ్యాంగ్. పర్యావరణంకి సంబంధించి ఊపిరాడట్లేదు అంటూ ఇప్పుడు యాజిటేషన్ చేయడం ఏంటి? గత 25 ఏళ్ల నుంచి అట్లాగే ఉంది గదా! ఇప్పుడు కావాలని యాజిటేషన్ చేయడం ఏంటి? నాటకాలు అలాగే సాగుతుంటాయి. ఆ నాటకాల మధ్యన అకస్మాత్తుగా వాళ్ళ అసలు హిడెన్ ఎజెండా బయటపడింది. ఏదైతే అమర్ రహే హిడ్మా అంటూ హిడ్మాకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు, హిడ్మా పోస్టర్లు ప్రదర్శించడంతో మిగతా పర్యావరణవేత్తలు పాపం ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. వాళ్ళందరూ కంగారు పడ్డారు. తాము వచ్చిందేమో పర్యావరణం కోసం, తీరా చూస్తే ఇదేంటి అన్నటువంటి. ఇప్పుడు తాజాగా చూస్తే ఈ వ్యవహారంలో ఒక కీలకమైనటువంటి మలుపు చోటు చేసుకుంది. అందులో ఇట్లాంటి వాళ్ళని మాత్రమే, ప్రత్యేకించి ఈ అర్బన్ నక్సల్స్ని మాత్రమే పోలీసులు వేరు చేశారు. 17 మంది అని తేల్చారు. వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే మిగతా వాళ్ళు అడ్డం పడే ప్రయత్నం చేస్తే తీవ్రంగా హెచ్చరించారు. ఆ 17 మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచే రిమాండ్కి విధించింది న్యాయస్థానం. తద్వారా అర్బన్ నక్సల్స్ పర్యావరణం, ప్రజా, పౌర, మానవ హక్కుల పేరుతో ఆడే నాటకం మరోసారి ఢిల్లీ వేదికగా స్పష్టమైంది.